ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 1, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. 2 దినవృత్తాంతము 30వ అధ్యాయము 27వ వచనము. ప్రియ దేవుని వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటంటే, మోషే చేసిన ప్రార్థన అంట ఆకాశములో ఉన్న పరిశుద్ధ నివాసము, దేవుని యొక్క నివాసము దగ్గరికి చేరిందంట. ఎంత గొప్పగా ప్రార్థించాడు ఒకసారి చూడండి. ఈనాడు మనము ప్రార్థన చేస్తే మన పక్కవారికే వినబడదు. మనం చేసే ప్రార్థన ఎవ్వరి కూడన్నా అర్థం అవ్వదు. అలాంటి ప్రార్థన ఎలా ప్రార్థన చేసి ఎలా మొదలు పెట్టాలి, ఎలా ముగించాలి అనేది కూడా మనకు తెలియదు. ఏదో ప్రార్థన చేశాము అంటే చేశాము అనేసే ఆలోచించి ప్రార్థన చేస్తున్నామే కానీ, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు అంటే ఆకాశములో ఉన్న పరిశుద్ధ నివాసము, దేవుని నివాసము, ఆ నివాసానికి చేరేటట్టు ప్రార్థన మోసే చేశాడంట. అందుకే దేవుడి ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా మోషే ఉన్నాడు. అట్టి ప్రార్థనా శక్తి మనమందరం పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఇదే నాన్న తీర్మానం చేసుకున్నాం. దేవా, నా ప్రార్థన నీకు చేరేలాగన నన్ను మార్చయ్యా. నా ప్రవర్తన, నా ప్రతి ఒక్క క్రియ మార్చుకొని విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థిస్తూ మీ దగ్గర కార్యములు పొందుకునే బిడ్డగా నన్ను ఉంచండి అని ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన స్థితిగతిని మారుస్తాడు. అలాగే వాగ్దానం మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.